ఏ సింహాద్రి, ఫస్ట్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీరు ఇందాక చూసారు కదా, ఎవరైనా చూడకపోతే మళ్ళీ ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. నేను ఫామ్కి వెళ్ళి చికెన్ తెచ్చాను కదా, ఏం చేశానో ఏంటి అని చెప్తాను అన్నాను కదా ఆ వీడియోలో, ఒకసారి చూడండి. ఇక్కడ నేను చికెన్ పికిల్ పెడదాం అనుకున్నాను. సగం చికెన్ ఏమో పక్కన పెట్టి సగం చికెన్తో చికెన్ పికిల్ స్టార్ట్ చేశా. ఏ విధంగా స్టార్ట్ చేశానో, ఏమేమి తీసుకోవాలో, ఇలాగే రావాలంటే నేను చూపిస్తున్న విధంగా కొలతల ప్రకారం తీసుకోండి. మీకు డిస్క్రిప్షన్ కూడా కింద పెడతాను. లేదంటే ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ కామెంట్లో పింగ్ చేయండి, నేను రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మాత్రం నేను అక్కడ చూపించిన మసాలాలు దినుసులు అన్నీ తీసుకొని దోరగా వేయించి జస్ట్ బ్లెండ్ చేయండి. ఆ తర్వాత చికెన్ని నీట్గా కడుక్కొని ఆ చికెన్ని మాత్రం మంచిగా జస్ట్ సాల్ట్ అండ్ పసుపు వేసి కొంచెంగా మంచిగా స్టీమ్ చేసినట్టు జస్ట్ అలా బాయిల్ చేయండి. అప్పుడే మంచిగా చిదిరిపోకుండా, అండ్ యు ఆర్ ఫ్రైయింగ్ చిదిరిపోకుండా ఉంటుంది. చాలా మంచిగా నీట్గా వస్తుంది. ముక్క కూడా ఇక్కడ నేను కొంచెం పెద్ద ముక్క కొట్టించాను, మీరు కొంచెం చిన్నగా కట్ చేయించుకోండి. పికిల్కి చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూసారు కదా, బాయిల్ చేశాక ఆయిల్లో ఫ్రై చేస్తే ఇలా వస్తుంది. ఆ తర్వాత ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పోసుకొని పీనట్ ఆయిల్ యూజ్ చేయండి, మరి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ పట్టే కదా, ఇప్పుడే ఒక 150 to 200 grams పట్టండి కేజీన చికెన్కి. మంచిగా అంటే చాలా బాగుంటుంది. మంచి దాంట్లో ఫ్లేవర్ కావాలంటే లైట్గా కొంచెం కరివేపాకు వేయండి. దాంతోపాటు ఆ రోస్ట్ అయిపోయిన తర్వాత చూసారు కదా, ఆయిల్ తేలుతున్న టైంలో మంచిగా మనం పట్టిన లైక్ మసాలాలు అండ్ కారం, సాల్ట్ అన్నీ వేసుకొని ఒక్కసారి ఇంకా ఆపేసేయండి. తర్వాత దీన్ని మెల్లగా పక్కన పెట్టి, ఇప్పుడు రోస్ట్ చేసుకుని పక్కన పెట్టాం కదా చికెను, దాన్ని తీసుకొని దీంట్లో యాడ్ చేయండి. రెండు కలిపి మిక్స్ చేయగానే ఒక మంచి కలర్ వస్తుంది. చూసారు కదా, గోల్డెన్ కలర్లో ఉన్న చికెను అండ్ దాంట్లో లైక్ యాడ్ చేయగానే ఇప్పుడు మంచిగా రెడ్డిష్ కలర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ కూడా అదిరిపోయింది. చూడండి ఇప్పుడు తర్వాత రెండు పెద్ద సైజు అయితే 2 సరిపోతాయి. స్మాల్ సైజు, మీడియం సైజు అయితే ఒక 3 నిమ్మకాయలు తీసుకొని జస్ట్ యాడ్ చేయండి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ లెమన్ యాడ్ చేయండి. అది కూడా చల్లారాక మంచిగా యాడ్ చేయండి. నాకైతే చాలా బాగా కుదిరింది. మీకు కూడా ట్రై చేయాలంటే ఇలా చూడండి. చూసారు కదా ఎలా ఉందో పీసు, అదిరిపోయింది పీస్ అయితే మాత్రం. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది. అండ్ కలిపిన దాంట్లో అప్పుడే వండిన వేడివేడి అన్నం వేసుకొని మిక్స్ చేసి తింటే ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ట్రై చేశాను. మీరు కూడా కావాలంటే ఒకసారి అలా చేసుకొని ఇలా వేడి అన్నం వేసి కలిపి చూడండి. జస్ట్ చూడండి, నాకైతే కలర్తో పాటు టేస్ట్ కూడా అదిరిపోయింది. ముక్క చూసారుగా, మంచి జ్యూసీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది.